ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ హార్మోను VBS లో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ హార్మోను VBS లో. ఈ హార్మోను VBS లో, ఈ హార్మోను VBS లో. కాలేజ్కి వెళ్తున్నావు? వెళ్తున్నాను డాడీ, ప్రతిరోజు కాలేజ్కి వెళ్తున్నాను. మరేంటి మొన్న మీ లెక్చరర్ నాకు ఫోన్ చేసి మీ వాడు టైంకి రావట్లేదు అంటున్నాడు. ఆ రోజు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉండి ఈవినింగ్ వెళ్ళాల్సి వచ్చింది డాడీ. సారీ, ఇంకెప్పుడు అలా చేయను. నాకు చెప్పాలి కదా నాన్న. సారీ డాడీ, ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. సరే, ఏమైనా నీకు టైం సెన్స్ కొంచెం తక్కువైంది అనిపించిందిరా నాకు. డాడీ సారీ డాడీ. సో నేను నీ కొరకు సారీ కాదు కానీ డాడీ చెప్పండి. నీ మిస్టేక్ ని కరెక్ట్ చేయడానికి నేను నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను. నాకు గిఫ్టా డాడీ? ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఏంటి డాడీ సర్ప్రైజ్? కళ్ళు మూసుకో చెప్తాను. కళ్ళు మూసుకోవాలా? సరే, కళ్ళు మూసుకున్నాను. నీ చేయి చూపించు. చూపించాను. రైట్ హ్యాండ్ కాదు. రైట్ హ్యాండ్ కాదా? లెఫ్ట్ హ్యాండ్ చూపించు. సరే, ఇగో లెఫ్ట్ హ్యాండ్. ఓకే, నేను తెరవమన్న దాకా తెరవకూడదు, సరేనా? ఓకే డాడీ. తెరిచేసావా? లేదు. చూడు, నీ చేతికి ఏం పెట్టాను? డాడీ, ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. సూపర్ డాడీ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ వాచ్ యాక్చువల్లీ. బాగుందా? నచ్చిందా? చాలా నచ్చింది. ఓహ్ సూపర్, చాలా బాగా నచ్చింది. నాయిస్ కంపెనీ వాచ్ కొనుక్కోవాలని ఎప్పుడు అనుకునేవాడిని, నువ్వు నాకు కొనిచ్చావు. చాలా థ్యాంక్ యూ డాడీ. దీనిలో చాలా మల్టీమీడియా ఫంక్షన్స్ ఉన్నాయి తెలుసా? ఓకే డాడీ. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడ తిరుగుతున్నా కూడా నాకు తెలిసిపోతుంది. డాడీ ఏంటి డాడీ ఇది? వాచ్ ఇచ్చినట్టు ఇచ్చి నేను ఎక్కడ తిరుగుతున్నానో తెలుసుకుంటే ఎలా చెప్పండి? అది కాదు కదా నాన్న, ఈ వాచ్ నీకైతే చాలా బాగుంటది అనిపించిందిరా. సో అందుకని ఎంత కాస్ట్ అయినా నీకోసం ఇది గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నచ్చింది కదా? డాడీ, ఒక విషయం మీకు ఒక 2 weeks నుండి చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అంత అర్జెంట్ మ్యాటర్? మీరు నాకు వాచ్ అడగకుండా కొనిచ్చారు కానీ నేను మీకు ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను. అడుగు, నా దగ్గర నీకు సందేహం ఏముంది? నాకు ఒక మంచి బైక్ కావాలి డాడీ. స్కూల్ కి బైసికల్ మీద వెళ్ళలేకపోతున్నాను. నేను ఇంటర్మీడియట్ కి వచ్చాను, సైకిల్ మీద వెళ్తుంటే నాకు బాగోలేదు. బైక్ కావాలా? అవును డాడీ. ఏం బైక్ కావాలరా నీకు? నాకు యూనికార్న్ బైక్ కావాలి డాడీ. యూనికార్న్ బైక్? అవును డాడీ. ఇంకా నేను యాక్టివా హోండా అడుగుతావేమో నేను భయపడ్డాను రా. అంటే యాక్టివా హోండా గర్ల్స్ తో వెళ్తారు కదా డాడీ, అందుకని యూనికార్న్ అడుగుతున్నా. వెరీ గుడ్. అయితే యూనికార్న్ కాదు కానీ నాన్న చెప్పండి డాడీ. నేను మొన్న మంచి బైక్ ఒకటి చూసాను రా. ఏం డాడీ, ఎక్కడ చూసారు? మన వీధి చివరన ఒకడు మంచి బైక్ వేసుకెళ్తున్నాడు. అదేదో కాస్ట్లీ బైక్ రా. ఏ కలర్ డాడీ అది? అది ఆరెంజ్ కలర్ లో ఉంది, బ్రైట్ కలర్ లో. ఆరెంజ్ కలర్ లో ఉందా? అది డుగ్ 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 అంటుందిరా. ఏంటంటే బుల్లెట్ డాడీ, అదేమైనా అంటున్నారు? బుల్లెట్ మా వయసులో మేము వాడి పారేసిందిరా. మరి ఏం బైక్ డాడీ? దాని పేరు తెలుసుకోవాలని అనిపిస్తుంది. అదేదో డక్కో ఏదోరా, డియూకే ఏదో ఉందిరా. డ్యూకా డాడీ? డ్యూకా? సూపర్ డాడీ, డ్యూక్ బైక్ ఎక్సలెంట్ గా ఉంటది. నీకు ఇష్టమేనా బైక్? స్పోర్ట్స్ బైక్ డాడీ, దాని మీద వెళ్తా ఉంటే అలా ఉండదు తెలుసా? ఎంత ఉంటది నా బైక్? అది 2,50,000 ఉంటది. అంతేనా? 2,50,000 అంతే డాడీ. నా కొడుకు కోసం 2,50,000 ఏంట్రా? ఎంత ఇస్తాను, తీసుకోరా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. బైక్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఓకే, రేపు సాటర్డే కల్లా ఆ బైక్ మన దగ్గర ఉండాలి. ఓకే, డెఫినెట్లీ డాడీ. సండే కల్లా నువ్వు ఆ బైక్ తీసుకుని ఓకే చర్చ్ కి వెళ్ళి సరే డాడీ సండే స్కూల్ టీచర్ తో ప్రార్థన చేయించుకుని సరే డాడీ హ్యాపీగా ఎంజాయ్ చేయి. సరే డాడీ. నా కొడుకు ఆ బైక్ మీద తిరుగుతూ ఉంటే ఎంత అందంగా ఉంటారో నా కొడుకు. చోట అరకు వేళ పొర వీధుల్లో జమ్ము వెళ్తాను ఇంకా. అలాగే డాడీ, థ్యాంక్ యూ సో మచ్. రైట్ నాన్న, గుడ్ లక్. అడగకుండానే వాచ్ ఇచ్చావు డాడీ. అడిగాక మంచి బైక్ ఇస్తున్నావు. చాలా థ్యాంక్ యూ డాడీ. అలాగని నాకు చెప్పకుండా డాడీ, ఐ లవ్ యూ సో మచ్. అలాగని నాకు చెప్పకుండా నువ్వేం తీసుకురాకు, సరేనా? సరే డాడీ. ఓకే డాడీ, థ్యాంక్ యూ. గుడ్ లక్ డాడీ. బాయ్.
వచ్చిందండి మిమ్మల్ని చూసి. అరే నాన్న చైర్ తీసుకురమ్మా అంకుల్కి. మీరు ఎట్లాగో మాకు కనబడట్లేదు కదా సార్. అంకుల్కో చైర్ మేమే తీసుకురా. మిమ్మల్ని చూడడానికి వచ్చాం. ఏం చెప్తామన్నా, ఎన్ని పనులు, వ్యాపారాలు, బిజినెస్, ఎన్ని టెన్షన్లు అన్నా. కూర్చోండి కూర్చోండి. ఇంకెంత సంపాదిస్తారు సార్ ఈ లోకంలో? అయ్యో ఇప్పటికి సంపాదించిందే చాలు కదా, ఇంత భవంతి కట్టారు మీరు. సంపాదించబోతే ఎలా సార్? ఉన్నది ఒక్కగానో ఒక్క కొడుకు. ఎంత సంపాదించిన వాడి కోసమే కదా. వాడు సంతోషంగా సుఖంగా ఉంటే అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఆహా, ఏంటి మీ కొడుకు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఫారెన్ లో పంపించారా మీ? లేదండి, వాడిని ఫారెన్ పంపిస్తే నేను ఒక్కడిని ఇక్కడ ఎలా ఉంటాను చెప్పండి. అందుకనే అవును కదా, మీ వాడు కొడుకు ఏది అడిగితే అది, వాడు ఏది అడిగితే అది ఇవ్వడానికి నేను రెడీ అవుతాను. ఏమిస్తున్నారండి సార్? ఈ మధ్య ఎప్పుడూ చూసారా మా అబ్బాయిని? ఈ మధ్య ఏదో కొత్త బైక్ వేసుకొని తిరుగుతున్నాడు. చూసారా? చూసాను సార్. ఓకే ఓకే ఓకే, మొన్నేనండి. కొన్నారా ఏంటి? మొన్నే. వాడేదో చీప్ గా అదేదో కార్న్ అంట, అదేదో కార్న్ హోండా అడిగాడు. నేనేమన్నానంటే, అరే మనకి ఎందుకురా, మనకి ప్రెస్టేజియస్ గా మన లెవెల్ తగ్గట్టుగా ఎంత ఖరీదైనా పర్వాలేదు, ఒక స్పోర్ట్స్ బైక్ కొనుక్కోరా. చూసిన వాళ్ళందరూ నువ్వు జామ్ అని వెళ్తుంటే అడలిపోవాలని డ్యూక్ అంట, అదేదో కొత్త బైక్ 2.5 లక్షలు అంటండి. డ్యూక్ బైక్ కొనేసి ఇచ్చాను. జార్జి గారు, పిల్లల్ని ఎందుకని అట్లా పాడు చేస్తారు మీరు? కుర్రోళ్ళు కదండి, వాళ్ళ వయసులో ఉన్నప్పుడు మనం ఏమైనా సంతోషించామా, సుఖపడ్డామా? ఎంత సార్ మీ అబ్బాయి వయసు ఎంత ఇప్పుడు? ఏముంది, ఇంకా 18 కూడా రాలేదు, 17 సంవత్సరాల వయసు. ఎలా ఇస్తారు సార్ బండి? ఎలా ఇస్తారు మీరు? గవర్నమెంట్ రూల్ ప్రకారం లైసెన్స్ కూడా ఉండదు కదా, మనం దేవుని బిడ్డలం. సార్ మీరు చిన్నపిల్లడు కదండి, సరదాలు తీర్చుకుంటాడు. చిన్నపిల్లడు అనే బండి ఇవ్వకూడదు అంటాను సార్ నేను. అంతే అంటారా? మరి మీరు బండి ఇచ్చి అబ్బాయిని పాడు చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. నేను సంపాదించాను, వాడు కూడా సంపాదిస్తే వాడి జీవితం అంతా కరిగిపోతుంది కదా, వాడినైనా సుఖపడిద్దాం. ఏం సుఖపెడతారు సార్, ఈ రోజులు చూస్తే మంచిగా లేవు కదా. మీరు పాస్టర్ గారు కదండి, మీరు అన్ని వదిలేసి మీరు ఎలాగే చెప్తారు. బయట సమాజంలోకి వచ్చి చూడండి, సమాజం ఎలాగ ఉందో. సమాజం కొరకు మనకు ఎందుకండి, మనం ఎట్లా ఉన్నామని చూసుకుందాం. దీనిలో ఇంకొక మేలు ఉందండి. ఏంటండి? మా పక్కింటి అబ్బాయి వాళ్ళ నాన్నగారు కలెక్టర్ గారు, వాడేం కార్లో వెళ్తున్నాడంట. రేపు వచ్చి వీడు కారు కొనమంటే కష్టం కదా, అందుకని ముందు బైక్ కొనేసి ఇచ్చాను. ఏదేమైనా సార్ జార్జి గారు, మీరు ఏదైనా పిల్లల్ని పాడు చేస్తారు అనిపిస్తుంది. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తారు, మీ ప్రార్థన మాకు చాలు. సరేలేండి, ప్రార్థన చేస్తాం మీ కొరకు మేము ఎప్పుడు. సరే, రేపు ఆదివారం అయినా మందిరానికి రండి. చూస్తాను, ఖాళీ ఉంటే తప్పకుండా వస్తానండి. పిలుద్దామని వచ్చాను. ఖాళీ అయితే తప్పకుండా వస్తాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. వస్తాం సార్. రైట్ సార్, రైట్. ప్రైజ్ లార్డ్. ఆమేన్ ఆమేన్. రండి పిల్లలు, అందరు రండి, సండే స్కూల్కి రండి. రండి పిల్లలు, సండే స్కూల్కి టైం అయింది, రండి త్వరగా రండి. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. రే మాస్క్ తీరా తిమోతి. చూడడం ముసలుడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అంకుల్. ప్రైజ్ లార్డ్. మొన్న వారం రాలేదేట్రద్దా దానియాలు? సండే స్కూల్కి రాలేదే? మొదలెట్టాడు చూడడం. సండే స్కూల్కి రావాలి కదా. ప్రార్థన చేద్దాం. వన్ మాట్లాడేట 2 చప్పట్లు కొడుతున్నాడట. కలుపుతున్నాడే 3 అనలేదు కదా అంకుల్. ప్రార్థన. యేసు మాతో మాట్లాడు. ఆమేన్. కూర్చోండి. ఏం ప్రార్థన చేసేట్రా? ఆయన ఏం చేసినా ప్రార్థన ఆయన చెప్పినట్టు వెంటనే మన పని, మనం ఆయన కామెంట్ చేయకూడదురా బాబు. కొసకొసలాడుతున్నారంటే ఏం లేదు అంకుల్, మీరు చాలా మంచోళ్ళని మాట్లాడుకుంటున్నారు. నేను ప్రార్థన చేస్తే తిరుగు ఉండదు. అవును అంకుల్. అరే నేను ప్రార్థన చేస్తే ఈ డాక్టర్ అయిపోతాడు వీడు. ఓకేనా? గొలుపుతాడు చూడు. ఒకసారి ఆధార్ పలకండి. తిమోతి. అంకుల్. ప్రైజ్ లార్డ్. దానియాలు. ప్రైజ్ లార్డ్ అంకుల్. మొన్న వారం రాలేదు, ప్రతి వారం సండే స్కూల్ రావాలా?
సునీలు, ప్రైజ్లాడ్ అంకుల్. స్వామి, ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రవీణ, పాట పాడదామా? సరే అంకుల్. పాడండి పాడండి రా పాట. స్తుతులు పాడదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. ఆపండి. సరేనండి, నేను ఎప్పుడు పాడను, మీరే పాడుకోవాలి. అలాగేనండి. నేను ఎప్పుడు కథ చెప్పను, మీరే కథలు చెవులో చెప్పుకొని వెళ్ళిపోవాలి. అర్థమైందా? అలాగేనండి. బాబు మా పాడరు మన పాడినప్పుడు. అరే మనం అంకుల్ కామెంట్ చేయకూడదురా, మరి ఏం చేస్తాము? ఈ ముసలాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, మంచి యవనస్తులైన వాళ్ళని ఇమానియల్ లాంటి వాళ్ళని పెట్టినా బాగుండు. ముసలాళ్ళు తినేస్తున్నారు బుర్రకాయ. బుర్ర తినేస్తున్నాడు బాబు. నేను ప్రార్థన చేస్తే తిరుగు ఉండదు. అంకుల్ అవునా అంకుల్? 100కి 100 మార్కులు వస్తాయి. అంకుల్ నాకు 99 మార్కులు వచ్చాయి అంకుల్ లెక్కల్లో. నా ప్రార్థనే, నా థ్యాంక్ యూ. ప్రార్థనే, అవునా, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. నా ప్రార్థనే. మా అంకుల్ నన్ను అడగరా, నన్ను అడగరా? ఎన్ని మార్కులు వచ్చారా? నేను ఫెయిల్ అంకుల్. అయినా అది నా ప్రార్థనేరా. అది సరే, మీరు కథ చెప్తాను. కథ చెప్పే లోపల మాట్లాడకండి, ప్రార్థన చేసుకోండి. ఈ కథ ఈ లోపల కథ చదువుకుంటాను. అలాగే అంకుల్. కథ చదివి చెప్తాను. సరే. కథ చదవాలి కదా, సరే కథ చదవాలా లేదా? చదవండి. చదువుకొని చెప్తాను, మాట్లాడొచ్చు. ఏమీ రాదు మనం చెప్తాడంట. సరే అంకుల్. అరే అరే ఏట్రా అరే ఎప్పుడు లేని విధంగా నువ్వు ఏంటి అంత హ్యాపీగా ఉన్నా? ఈరోజు ఎంత హ్యాపీగా ఉండటానికి కారణం మా నాన్నగారు రా. ఏ చూడరా, నాకు కొత్త వాచ్ కొని పెట్టారు, నాయిస్ కంపెనీ వాచ్. చూసావా ఎంత బాగుందో? ఓయ్ బలేగుందరా. మరి ఏటనుకుంటున్నా, మా నాన్నకి మా నాన్న నా కోసం ఏదైనా చేస్తాడు తెలుసా? అబ్బా అవును. ఏయ్, సారీ అంకుల్, సారీ. ఎవర్రా మాట్లాడుతున్నాడా? తిమ్మతి గడి మాట్లాడుతున్నాడు అంకుల్. తిమోతి రే, కథ మర్చిపోతాను. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మీరు పడుకోండి పడుకోండి. రే ఏట్రా సునీల్? అరే ఇంకేట్రా విశేషాలు? ఇంకేటంటావురా, మన బైక్ పార్కింగ్ దగ్గర చూసావా మందిరం దగ్గర? అరే చూశాను రా, బాక్స్ తుప్పట్టిపోయి పాస్టర్ గారిది. అది బాక్సర్ బైక్ నాది కాదు, అది పాస్టర్ గారి బైక్. అక్కడ చూసావా ఆరెంజ్ కలర్ లో DUK అని ఒక పెద్ద బైక్ ఉంది, చూసావా? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? సునీల్ కూడా మాట్లాడుతున్నాడు అంకుల్. ఎవరు బాబు? ఏట్రా బాబు నిజం? సైలెన్స్. సరే. నేను 6 గంటల కథ చదువుతాను, అప్పుడు ప్రార్థనలో ఉండండి. సరే అంకుల్. చూశాను. ఆ డ్యూక్ బండి ఎవరిది? అది నాదేరా, కొత్త బండి తెలుసా? ఊరు FR బండి. బాబోయ్, ఇప్పుడు కొన్నారా? సూపర్ ఉంది బండి. నిన్న సాయంత్రమే మా నాన్న నా కోసం కొన్నాడు రా. అయితే ఈరోజు సాయంత్రం మనం జుమ్ 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 అని బయటికి వెళ్ళిపోయి. లేదురా, మా నాన్న సండే స్కూల్ కంప్లీట్ చేసుకునే రమ్మని చెప్పాడు. లేదురా రే, ఆయన ఏం చెప్తాడు? ముసలోడు బయటికి పోదామా? లేదురా, సండే స్కూల్ కి వెళ్తానని మా నాన్నకి ప్రామిస్ చేశాను తెలుసా? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? కథ చదువుకొని, నేను కథ చదువుకొని చెప్తాను, మాట్లాడొద్దు. క్షమించండి అంకుల్. ఒరే లేదురా బాబు, బయటికి పోదామని ముందు బయటికి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చే. సరే లేరా, మరి నువ్వు రమ్మంటున్నావు కాబట్టి వస్తాను. మరి మా నాన్నకి మాత్రం తెలియకుండా చూసుకోవాలి నువ్వే, అర్థమైందా? పార్టీ ఇవ్వాలి మరి, చూసుకో మరి. ఈ రోజు దావత్ బిర్యానీ ఇప్పిస్తాను రా, అలాగేలా ఉండదు పార్టీ, అర్థమైందా? నేను వెళ్తాను. సరే నువ్వు వెళ్ళు, నిన్ను వెనకాల వస్తానులే. అంకుల్ గారు, ఏంట్రా? అంకుల్ గారు, ఏంటి? బాత్రూమ్ వచ్చేస్తారు. బాత్రూమ్ వచ్చేస్తారు. బాత్రూమా? బాత్రూమ్ ఏంట్రా? అంకుల్ గారు ప్లీజ్ అని బయటికి వెళ్ళిపోతాను. కథ కాదు మీకు రాదు కదా, నాకు రాదా? ఏం చెప్తున్నా? చదువుతున్నారు కదా అంకుల్ గారు బయట. నేను చదవాలి కదా, కనీసం గంటైనా పడుతుంది. అంకుల్ గారు నాకు అందరూ నేను వెళ్ళిపోతాను. అంకుల్ గారు బాత్రూమ్కి వెళ్ళా. అంకుల్ గారు వెళ్ళిపోతాను. ఏయ్, తొందరగా వచ్చేయ్. సరే నేను కూడా ఎలాగోలాగా మెల్లిగా చెప్పి వెళ్ళిపోతాను. ప్రార్థన చేసుకోండి, కథ చదివేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ఆమేన్. రే సునీల్ గారు బయట నా గురించి వెయిట్ చేస్తున్నాడు రా. నేను కూడా మెల్లిగా ఏదో కారణం చెప్పి వెళ్ళిపోతాను, అర్థమైందా? మీరు కూడా తర్వాత వచ్చేయండి, ఓకేనా? బిర్యానీ మిస్ అయిపోకండి, అర్థమైందా? అరే తిమోతి, నీకు 2 ప్లేట్లు బిర్యానీ. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఏట్రా అంకుల్ టాయిలెట్ వచ్చేస్తుంది అంకుల్, చాలా నొప్పి వచ్చేస్తుంది అంకుల్. స్వామి కూర్చో. అంకుల్ నీ ప్లీజ్ యాక్షన్ అంకుల్, నాకు తెలుసు. బ్లాడర్ బరస్ట్ అయిపోయినట్టు ఉంది అంకుల్. ఏదో ఉంది అంకుల్. మీరిద్దరు ప్లాన్ చేశారేదో. ఏమి లేదు అంకుల్, ఏం ప్లాన్ లేదు. అంటే ఏట్రా తమాషాగా ఉందా మీకు? అంకుల్ కాపాడకండి అంకుల్, దయచేసి. భయపెట్టేస్తున్నారంటే అంకుల్ చిన్నపిల్లలు చేసి.
అంకుల్ అంకుల్ టాయిలెట్కి వెళ్ళి వచ్చేస్తాను అంకుల్, 5 నిమిషాలు వచ్చేస్తాను తక్కువ వాడు కాదురా నువ్వు. అంకుల్ ప్లీజ్ అంకుల్. నువ్వు అల్లరి పిల్లాడివే. లేదు అంకుల్, నాకు 99 మార్కులు వచ్చాయి, మీరు ప్రార్థన చేస్తే. నేను కథ చెప్పాలంటే గంట అయినా పడుతుంది. అంకుల్ టాయిలెట్కి వెళ్ళి వచ్చేస్తాను అంకుల్, ప్లీజ్ అంకుల్, నొప్పి వచ్చేస్తుంది. వచ్చేస్తావా? వచ్చేస్తాను, వచ్చేస్తావా? కంపల్సరీగా వచ్చేస్తాను. వచ్చేపో. సరే అంకుల్. ఏయ్, అంకుల్ ఏదో విన్నాను, ఏమీ లేదు అంకుల్. ఏదో జరిగింది మీ ఇంట్లో. అదా అంకుల్, మా డాడీ మార్చుకున్నారు అంకుల్, అంతే, ఇంకేం జరగలేదు. ఏదో జాతర. లేదు అంకుల్, మీరు అన్ని ఓ. ఈ ముసలోడికి వెళ్ళరా బాబు, అన్ని తెలిసిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. పాటలు గారు చెప్పారా? పాస్టర్ గారు చెప్పారా? ఆ, ఏమని చెప్పారండి? ఏదో కొన్నారంట. చెప్పబోతూ ఊరుకునేటట్టు లేడు. సరే చెప్దాంలే. చెప్పరా, దాయొద్దు. మా నాన్న ప్రార్థనే అది, నా ప్రార్థన. చెప్పు చెప్పు. మీరు ప్రార్థన చేయడం వల్ల మా నాన్న మంచి మనసు వచ్చి మంచి పెద్ద బైక్ ఓ, కొనిచ్చాడు అంకుల్. అది నా ప్రార్థన. థ్యాంక్ యూ అంకుల్. సండే స్కూల్కి వస్తే మంచి మార్కులు వస్తాయి, మంచి బైకులు వస్తాయి, కానీ పరలోక రాజ్యం మాత్రం వెళ్ళరు. మీరెవరు వెళ్ళరు. అంకుల్ టాయిలెట్కి వెళ్తాను అంకుల్, అది మీరు బాగా లేట్ చేసేస్తున్నారు. తొందర వెంటనే వచ్చేస్తాను అంకుల్. డ్యూక్ బైక్ కొన్నారా? కొన్నాను అంకుల్. సీట్లు తెచ్చేయి. సరే మీకు స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతాం అంకుల్. సీట్లు తెచ్చే ప్రార్థన చేసేస్తాను. సరే సరే అంకుల్, ఉంటాను అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. అరే, నేను కథ చెప్తాను, మీరు కూడా వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి వచ్చేయండి. పోండి, వెళ్ళండి. అమ్మయ్య, కథ లేదు, ఏమీ లేదు, నాకు కథే రాదు, నేనేం కథ చెప్తాను. అమ్మా, ఈ సండే స్కూల్ ప్రతి వారం నాకెందుకు రా బాధ, వెళ్ళిపోతాను నేను. శామీ గాడు 3 అవుతుంది, ఎక్కడికి పోయాడో, ఏం చేస్తున్నాడు? తొందరగా రారా. ఆ సండే స్కూల్లో కథలు చెప్తానే ఉంటారు. త్వరగా రా, బిర్యానీ తెచ్చుకుందాం, తిందాం, నీకోసం వెయిట్ చేస్తానంటే 3 అవుతున్నా కానీ ఇంకా రాదు. ఫోన్ చేద్దాం. ఫోన్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? యూజ్లెస్ ఫెలో ఫోన్ పారేశాడా? ఫోన్ ఏదైనా చేశాడా? సరే, ఒక పని చేద్దాం. వీడిని సండే స్కూల్కి పొమ్మన్నాను, వెళ్ళాడో లేదో. సండే స్కూల్ టీచర్కి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో హలో అన్నా, విల్సన్ అన్నా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నారా? ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారన్నా? నేను చాలా బాగున్నాను. గుర్తుపట్టారా నన్ను? ఎవరు బ్రదర్ మీరు? నేను శామీ వాళ్ళ డాడీనన్నా. ఓ బ్రదర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. భలేగా ఉన్నారు కదా, బాగున్నారా? చాలా బాగున్నానన్నా. ఏం బ్రదర్ విశేషం? మా శామీ ఈ రోజు సండే స్కూల్ కి రావాలి, వచ్చాడా? వచ్చారు బ్రదర్. నేనే చెప్పానన్న వాడిని సండే స్కూల్ కి పొమ్మని. ఇంకేమైనా చెప్పాడా మా శామీ? ఏమే బ్రదర్, వచ్చారు, సండే స్కూల్ కి వచ్చారు. నా ప్రార్థన వల్ల సకలం అన్ని బాగా జరుగుతున్నాయని చెప్పారు కదా. అవునన్నా, మీ ప్రార్థనలేనన్నా. ఆడికి మొన్న 100 మార్క్స్ కి 90 మార్క్స్ వచ్చింది అన్న. ఓ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాడు చాలా మంచాడు, అందుకని వాడికి బైక్ కూడా కొనిచ్చానన్నా నేను. ఓ కంగ్రాచులేషన్ బ్రదర్, కంగ్రాచులేషన్. ఆ బైక్ కూడా మీ చేత ప్రార్థన చేయించుకోమన్నాను, వచ్చాడా? అదే చెప్పారు బ్రదర్, వెళ్ళి నాకు బైక్ ఏదో తీసుకొని చూపిస్తామన్నారు బ్రదర్. అవునా? ఉన్నాడా అన్న మా శామీ అక్కడ? ఇప్పుడే సునీల్ గారితో బయలుదేరి వెళ్ళారు బ్రదర్. అచ్చా, సునీల్ తో వెళ్ళాడా? అవును బ్రదర్. నేను చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నానన్నా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే బ్రదర్. సరే, ఒక పని చేస్తారా? చెప్పండి బ్రదర్. ఆ సునీల్ నంబర్ ఇస్తారా నాకు? వాట్సాప్ లో పంపించమంటారా? థ్యాంక్ యూ అన్న. వాట్సాప్ లో పంపించండి. కొంచెం మీ నంబర్ మెసేజ్ పెట్టండి బ్రదర్, పంపిస్తాను. ఇప్పుడు నేను కాల్ చేసిన నంబరేనన్నా. ఓకే బ్రదర్, ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. హలో హలో రే సునీల్. అంకుల్,
ఎక్కడున్నారా? అంకుల్ మేము బయటికి వెళ్ళాం అంకుల్. అవును, మీ సండే స్కూల్ టీచర్ చెప్పారు, అంకుల్ చెప్పారు. అంకుల్ ఘోరం జరిగిపోయింది అంకుల్. ఏమైందిరా? అంకుల్ చిన్న యాక్సిడెంట్ అయింది అంకుల్. ఏం యాక్సిడెంట్ అయింది? అంకుల్ చిన్న యాక్సిడెంట్ అయింది అంకుల్. అరే ఏ బండి వేసుకున్నారా మీరు? అంకుల్ మీరు కొనిచ్చిన కేటీఎం బండి అంకుల్. అరే కొత్త బండి నిన్నే కదరా కొన్నది? అవును అంకుల్. అరే 2.5 lakhs అది. అవును అంకుల్. అరే బండికి యాక్సిడెంట్ వచ్చేస్తున్నాం అంకుల్. అంకుల్ వచ్చేస్తున్నాం అంకుల్. అరే ఆ శామి వాడేరా వాడు? అంకుల్ 5 నిమిషాలు వచ్చేస్తున్నాం అంకుల్. ఇక్కడే ఉన్నాం అంకుల్. లేదు వాడికి ఒకసారి ఫోన్ వాడికి. అంకుల్ వచ్చేస్తున్నాం అంకుల్. ఇక్కడ ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. అరే ఈ ఫోన్ కట్ చేశాడే. 2.5 lakhs పెట్టి వీడికి బైక్ కొన్నాను, కొత్త బండి. అనవసరంగా పంపించాను వీడిని. స్టూపిడ్ ఫెలో. వీడిని నేను చాలా గారాబం చేస్తున్నాను. వీడికి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇస్తున్నట్టున్నాను నేను. నిన్న కాక మొన్నే నేను కొత్త బైక్ కొనిచ్చాను, అప్పుడే యాక్సిడెంట్ అని 2.5 lakh బైక్ ఆర్డర్ చేశాడు. ఊరుకోండి ఊరుకోండి బాబు, సాయం చేస్తారు. లేదన్నా ముందే చెప్తాను. లేదన్నా అన్న లేదండి, జార్జి గారు ఇదిగో సండే స్కూల్ టీచర్ గారు వచ్చారు. మీ దగ్గరికి పంపించారు కదా, నా కొడుకులను పంపించారు, నా బిడ్డలను పంపించారు. నా బిడ్డలు బ్రదర్ యవనస్తులకి బైకులు ఇట్లా ఇవ్వకూడదని ముందే చెప్పాము మీకు. సరే సరేనా, యువతలకి వెళ్దాం, ధైర్యంగా ఉండండి. ఈ లోకయాత్రలో నే సాగుచుండా
నీవే ఆశ్రయం క్రీస్తు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తు సునీల్ సునీల్ శ్యామి సునీల్ శ్యామి రే సునీల్ ఎక్కడ్రా? నేను నరకంలో ఉన్నాను రా శ్యామి. శ్యామి అయ్యో శ్యామి క్షమించరా, కాలిపోతున్నాను రా. నా వల్లే నరకానికి వెళ్ళాను. అయ్యో క్షమి, నేనే నీకు చెప్పేదా నానే రక్షణ లేదంతా జరిగింది. తీసుకెళ్ళింది అంకుల్. ఎవర్రా అంకుల్ ఎవర్రా నేను ఎవరు? శామి అంకుల్. శామి చచ్చిపోయాడు కదా. శామి ఎక్కడున్నాడు? శామి ఎక్కడున్నారా? శామి నీకు లిఫ్ట్ లో అంకుల్. నరకంలో ఉన్నావా? అంకుల్ నరకంలో ఉన్నాను అంకుల్. సండే స్కూల్కి వచ్చావు కదరా. నరకానికి కాలిపోతున్నాను అంకుల్. నరకానికి వెళ్ళిపోయావా? అవును అంకుల్. సండే స్కూల్కి వచ్చావు కదరా నువ్వు? వచ్చాను అంకుల్. మార్పించుకోలేదు అంకుల్. అయ్యో ఎప్పుడు మీరు మార్మన్స్ గురించి చెప్పలేదు అంకుల్. అయ్యో శామి, మీరు చదువు గురించి చెప్పారు అంకుల్. అయ్యో శామి, ఆశీర్వాదం గురించి చెప్పారు అంకుల్. కానీ పాప క్షమాపణ గురించి చెప్పలేదు అంకుల్. ఆగిపోతున్నాను అంకుల్. మరి మీ వల్లనే అంకుల్. మరి అంతే అంకుల్. మీ వల్లనే అంకుల్. మంట అంకుల్. తట్టుకోలేకపోతున్నాను అంకుల్. శామి, అంత నా వల్లే నువ్వు నరకానికి వెళ్ళిపోయావురా. అరే నీకెప్పుడు కథ చెప్పలేదురా, నీకెప్పుడు రక్షణ వాక్యం నేనెప్పుడు చెప్పలేదురా. రే శామి, మిగతా వాళ్ళకన్నా దేవుని సువార్త చెప్పండి అంకుల్. ఓకే శామి, నిర్లక్ష్యం చేయొద్దు అంకుల్. నాకు ఇప్పుడు అర్థమైంది శామి. నేను సండే స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాలి, రక్షణ వాక్యం చెప్తాను. అంకుల్ మంట పెంచుతున్నారు అంకుల్. నా వల్ల కారం లేదు, నా వల్ల కారం లేదు అంకుల్. స్వామి, నీ వల్లైనా సండే స్కూల్ పిల్లలకి అందరికీ రక్షణ వాక్యం చెప్తాను స్వామి. స్వామి, డాడీ, స్వామి, డాడీ, నేను పండి అడుగుతాను. యాక్టివ్ ఒకటి ఇచ్చింది అయిపోయింది కదా నేనా నేను నాశనం చేశానా? నువ్వేనా? నిన్ను? అవును అవును ఎంత ప్రేమించాను, నన్ను ఇష్టపరిచినావు. నేను ఎంత ప్రేమించాను. నేను నన్ను ఎక్కువగా ప్రేమించినావు రెడీ. నిన్ను నాశనం చేశాను. దేవుని గురించి ఎప్పుడు చెప్పలేదు రెడీ. నేను ఎంత ప్రేమించాను రా. నీకోసం అన్ని ఇచ్చాను రా. నీకోసం నా ప్రాణాలు ఇస్తాను రా. నరకంలో రెడీ. ఇప్పటికీ నన్ను మొన్న మార్మన్స్ కుదిరేది. అవును నరకం రెడీ. మన క్రైస్తవురా ఎందుకు రెడీ? ఫ్యామిలీ ప్రేయర్ పెట్టలేదు.
వెళ్తావురా? లేదు డాడీ, నువ్వు నరకానికి లేదు వెళ్ళలేదురా? డాడీ, మారుమనిషిని ఇలా అనేస్తున్నారు డాడీ. ఇక్కడ మారుమనిషి లేకపోతే నరకానికే డాడీ. మారు మనస బైబిల్లో ఉంటే నష్టం ఉపయోగం లేదు డాడీ. మారు మనసు అంటే ఏంటన్న? నా పాపాలు ఒప్పుకోవడం నాన్న దేవుని దగ్గర. పాపాలు ఎందుకు ఒప్పుకోవాలరా? మనం ఏం పాపం చేసావురా? ఎవరికి అన్యాయం చేసావురా? మనం ఏం పాపం చేసావురా? ఇప్పటికన్నా నువ్వన్నా మారుమనిషి పొందు డాడీ. మారు మనసు ఎలా పొందాలరా? మందిరానికి వెళ్ళి డాడీ, పాస్టర్ అంకుల్ చెప్తాను డాడీ. మందిరానికి వెళ్తే పాస్టర్ డాడీ, నా వల్ల కావట్లేదు డాడీ. పాస్టర్ నా వల్ల కావట్లేదు డాడీ. ఆ జామి, కాలిపోతున్నాను డాడీ. జామి, తప్పు చేశానురా. తప్పు చేశానన్నా. నా వల్ల నేను మారిపోయాను. అయ్యో పిల్లలు అందరూ కూడా స్కిట్ చూశారు కదా, బాగుందా? మీకు అందరికీ బాగుందేమో కానీ నాకైతే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా నరకానికి పోవడానికి దేవునికి ఇష్టమా? పోదామా? శ్యామ్ వాళ్ళ నాన్న ఎంత బాధపడ్డాడు కదా, సండే స్కూల్ టీచర్ ఎంత బాధపడ్డాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత బాధపడ్డారు కదా. నిజానికి ఈరోజు నరకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగనే బాధపడతా ఉన్నారు. ఈ యొక్క స్కిట్ సారాంశం అంతా కూడా అదే. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ స్థలమందు, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ చిన్న స్కిట్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా తల్లిదండ్రులు అయినటువంటి వారు బహు జాగ్రత్తగా వినాలి. దయచేసి ఈ స్థలంలో, ఈ ప్రాంగణంలో ఎక్కడున్నా కూడా మీ పనులు కొద్దిసేపు బంద్ చేసి దయచేసి 2 నిమిషాలు ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడే ఉండండి. ఎటు కూడా కట్టు కదలవద్దు, పిల్లల వైపు కూడా చూడొద్దు. కేవలం ఇక్కడ మాత్రమే మీ దృష్టి నిలపాలి. తల్లిదండ్రులుగా మనము పిల్లలకి ఏమి కొనిచ్చాము, ఎంత పెద్దవారిగా వారిని చేశాము, ఎంత మంచిగా ప్రేమించామనేది కాదు ఇంపార్టెంట్. వారికి దేవుని యొక్క రక్షణ మార్గంలో వారిని నడిపించామా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది కనుక బోధించకపోతే రేపొద్దున నీ కొడుకు కూడా అలాగనే నరకంలో యాతన పడుతూ ఇలాంటి మాటలు నీకు తెలియచేస్తాడు. ఇప్పుడు ప్రేమించిన దానికంటే అప్పుడు బహు భయంకరంగా నీవు నేను బాధపడవలసి ఉంటుంది. కాబట్టి అందుకొరకే యోబు భక్తుడు తన కుమారుల నిమిత్తమై ఒకవేళ పాపం చేస్తారేమో అనేసి వారి కొరకై తాను ప్రతి దినము కూడా బలి అర్పించాడు. ఈ దినమున నీవు ఇంట్లో నీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని కుటుంబ ప్రార్థన వారికి అలవాటు చేస్తున్నావా? నీ యొక్క బిడ్డలైనటువంటి వారికి రక్షణను కూర్చున్నటువంటి మాటను బోధిస్తున్నావా? చనిపోతే నరకానికి వెళ్తామని బోధిస్తున్నావా? దయచేసి పేరెంట్స్ ఎవ్వరు కూడా దీన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి సమయం. ఇంకెంతో మనకు సమయం లేదు. శత్రుడైన సాతానుడు ఎవరిని మింగాలనా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీ కుటుంబాన్ని మింగకుండగా, నీ కొడుకుని మింగకుండగా, నీ భర్తను మింగకుండగా, నీ పిల్లల్ని మింగకుండగా ఈరోజు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావో, ఒకవేళ నరకంలో పడవేసుకుంటావో అది నీ చేతిలో ఉంది. ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ నీ కొడుకు నష్టపోయాడంటే, ఒకవేళ నీ కొడుకు మందిరానికి రాకుండా అన్యుడిగా మార్చబడ్డాడంటే, ఆ రోజు నుంచి తను పెళ్లి చేసుకున్న తర్వాత, తనకు పిల్లలు కలిగిన తర్వాత, వారికి పెళ్లిళ్ళై పిల్లలు కలిగిన తర్వాత, ఇలాగున తరతరాల వరకు వారి సంతానం అంతా కూడా అగ్నిగుండంలో పడబట్టడానికి కారణము నీవే. కారణము తండ్రిగా నీవే, కారణము తల్లిగా నీవే అవుతావు. ఈరోజు ఒక తీర్మానంలోనికి రా. ఆశగా తీసుకోవద్దు. ఈ రోజు నుంచి దయచేసి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను, కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. తల్లిదండ్రులుగా మీ పిల్లల కొరకై దేవుని దగ్గర రోదన చేయండి. రెండవదిగా, ఈ స్కిట్లో చనిపోవటానికి కారణమైనటువంటి 2వ వ్యక్తులు సండే స్కూల్ టీచర్స్. ఈ మాటను బాగా జాగ్రత్తగా వినాలి. ఈరోజు VBSలో సండే స్కూల్ టీచర్గా నాకు లెసన్ ఇచ్చారు, నేను లెసన్ చెప్పాను అని అందరం కూడా సంతోషపడుతున్నాం. మంచిదే, కాదనట్లే. వాడి భవిష్యత్ అంతా నీ చేతి మీద ఆధారపడి ఉంది. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే ఒక ఉపాధ్యాయుడిగా,
ఒక ఆత్మీయమైనటువంటి దైవ టీచర్గా నువ్వు వారికి ఏమి బోధిస్తున్నావు? పిల్లవాడు తప్పిపోయినా, పిల్లవాడు బాగుపడినా అది దేవుని యొక్క గ్రంథంలో లిఖితమైంది అన్నటువంటి మాట నీకు నాకు గుర్తులేదా? ఇక్కడ కూర్చున్నటువంటి వారి నిమిత్తమా సుమారుగా 2022 సంవత్సరాల క్రిందటనే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినం ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఏర్పాటు చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేటువంటి వాడిని కాదు. ఒకవేళ దేవుడు ఏర్పాటు చేయకపోయింటే ఎఫ్రాయిమన్నలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కాదు. ఒకవేళ దేవుడు ఈ దినం ఏర్పాటు చేయబడకపోయింటే ఇక్కడ ఉన్నటువంటి కడప నుంచి వచ్చినటువంటి టీచర్స్ ఇక్కడ ఉండేటువంటి వారు కాదు. ఈ హెర్మన్ కాంపౌండ్ లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క టీచర్కి కూడా దయచేసి నేను చేసేటువంటి మనవి ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను గురించి కూడా బాధ్యత నీది, నాదే. ఒకవేళ పరలోకానికి వెళ్ళిన తర్వాత VBSకి ఎంతమంది వచ్చారనేసి దేవుడు అడగడు. ఎంతమంది రక్షణ పొందారు నీ ద్వారా, ఎంతమంది నువ్వు పాడిన పాట ద్వారా రక్షణ పొందారు, ఎంతమంది నువ్వు చెప్పిన స్టోరీ ద్వారా రక్షణ పొందారు, ఎంతమంది నువ్వు చేసినటువంటి స్కిట్ ద్వారా రక్షణ పొందారు అని అడిగితే దేవుని దగ్గర ఏ ముఖం పెట్టుకొని మనం నిలబడతాం అసలు? ఇక్కడేమో గంభీరంగా పాటలు పాడొచ్చు, ఇక్కడేమో మనం గంభీరంగా వాక్యం చెప్పొచ్చు, నాకు అవకాశం ఇవ్వలేదనేసి సంఘపితల మీద ఏదో అనొచ్చు. కానీ దేవుడు నీకు లెక్క అడిగితే అప్పుడు ఏం చెప్తాం? బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. సండే స్కూల్ టీచర్గా మిమ్మల్ని హెచ్చరించేటటువంటి కాదు నేను, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ స్థలం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సండే స్కూల్ టీచర్ ఎవరైతే వాడబడ్డారో వారు రక్షించబడేటువంటి పర్యాయంతో వరకు కూడా ఇక్కడ కూర్చున్న చిన్న బిడ్డ మొదలుకొని, ఎఫ్రాయిమన్నలు తీసుకుని వచ్చిన చిన్న పాప మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ఉండాలని నేను ఆ ప్రార్థన ఈ రోజు నుంచి మానక చేయవాలని 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను. మూడవదిగా, ఆ చిన్న పిల్లవాడు చనిపోవడానికి గల కారణము తన యొక్క పాస్టర్ గారు. దేవుని సేవకులుగా మనం ఏం పరిచర్య చేస్తున్నాము? దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? అసలు దేవుడు దేని కొరకు నన్ను ఎన్నుకున్నాడు? నశించి నరకానికి పోతున్నటువంటి వారందరూ కూడా అనేటువంటి మాట, ఒకవేళ బ్రతికి కనుక ఉంటే, ఒకవేళ అలాంటి కేకలే ఒక 100 కేకలు కనుక కలిస్తే ఆ నరకం నుంచి వచ్చేటువంటి శబ్దానికి నేను తట్టుకోలేము. అలాంటి వాళ్ళందరూ కూడా కేకలు వేసి ఏమంటున్నారంటే, పాస్టర్ గారు మంచిగా బోధించండి, పాస్టర్ గారు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి, పాస్టర్ గారు తప్పుడు బోధలు చేయొద్దు, పాస్టర్ గారు ఒకరిని హెచ్చించేటువంటి బోధలు చేయొద్దు, సత్యమైనటువంటి వాక్కును ప్రకటించండి అనేసి వారు కేకలు వేస్తూ ఉన్నారు. మనం చూసాం కదా, సండే స్కూల్ టీచర్ ఎప్పుడు చూసిన ఆశీర్వాదాల గురించే చెప్పాడు, కానీ ఏ రోజు కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి, పరలోక రాజ్యానికి సిద్ధపడాలి, నరకం నుంచి తప్పించబడాలి అనేసి ఎవరు కూడా చెప్పలేదు. ఈరోజు దేవుని సేవకులుగా నీవైనా నేనైనా నిలబడేటువంటి నేనైనా మనందరికీ కూడా ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన్ని నిలబడాలా. అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఒక ఆత్మనైనా రక్షించావా? ఒకసారి దేవుని సేవకులందరూ కూడా నీ ప్రక్కనున్న వారిని చూడండి. వారిని చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? వారిని చూస్తున్నప్పుడు మనం ఒకటి ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేయాలంటే, ఈ వ్యక్తి కాలిపోతున్నాడు. ఈ వ్యక్తి ఏమవుతున్నాడు? కాలిపోతున్నాడు. ఈ వ్యక్తి కాలిపోతే ఎలా కేకలు వేస్తాడు? ఈ మందిరానికి వచ్చినటువంటి వారు కొత్త వాళ్ళు నశించి నరకానికి వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉంటే మనకి ఎలా కనబడుతున్నారు వీళ్ళు? దశభాగాలు ఇస్తే చాలా, మనతో మర్యాదగా మాట్లాడితే చాలా. ఈరోజు దేవుని సేవకులుగా మనం అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి చచ్చిపోతున్నాడు, నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాలిపోతున్నాడు, మంటల్లో కాలిపోతున్నాడు. అలాంటి వ్యక్తి నిమిత్తమై నేను ఏమని మనవి చేయగలము దేవుని దగ్గర? 4వదిగా, వారి తండ్రి అతడు చనిపోవటానికి కారకుడిగా మార్చబడ్డాడు. ఇక తల్లిదండ్రుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సండే స్కూల్కి పంపిస్తే సండే స్కూల్ టీచర్ కొడతాడేమో అనేసి సండే స్కూల్కి పంపించారు. సండే స్కూల్కు పంపించి వారికి బోధించమని చెప్పరు. తల్లిదండ్రులు వారికి మంచి మంచి బైకులు కొనిస్తారు, మంచి మంచి బట్టలు కొనిస్తారు, మంచి మంచి బంగారం కొనిస్తారు. ఇవన్నీ కూడా ఎంతకాలం ఉంటాయి చెప్పండి? బైక్ అనేది ఎంత మనం జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. లేకపోతే అది ఏమంటే తెలుసా, రేయ్ ఒక దినాన నీవు ఈ బైక్ మీద నుంచే కింద పడి చస్తావురా అని చెప్తుంది. ఆ మాట మనకి ఎవరికి తెలియదు. బైక్ మీద ప్రయాణం చేసేటువంటి వారికి ఎవరికి తెలియదు, కార్లలో ప్రయాణం చేసేటువంటి వారికి ఎవరికి కూడా తెలియదు. కానీ ఆ బైకు, ఆ కారు, ఇవన్నీ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాయి తెలుసా? రేపొద్దున నువ్వు చచ్చిపోతావు,
కాబట్టి మనము తల్లిదండ్రులుగా వారికి ఏమి నేర్పిస్తూ ఉన్నాం? వాళ్ళ తండ్రి ఎంతో ప్రేమించాడు. తల్లిదండ్రులు పిల్లల్ని సండే స్కూల్కి పంపించమని చెప్తే ఏమని చెప్తాం చెప్పండి? మా పిల్లవాడిని కొట్టొద్దు, మా పిల్లవాడు కంటత వాక్యం చెప్పకపోయినా వాడిని నువ్వు తిట్టొద్దు, మా పిల్లవాడిని ఎలా పంపించామో అలాగ పంపించు, వాడిని మోకాళ్ళ మీద నిలబెట్టొద్దు. ఇలాంటిది మనం నేర్పిస్తూ ఉన్నాం. టీచర్స్ కూడా అదే చెప్తాం కదా, స్కూల్కి వెళ్తే మా పిల్లవాడిని కొట్టడానికి నీవెవరు అనేసి అంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులుగా మనము కూడా ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, ఎవ్వరు అటు ఇటు చూడొద్దు. దయచేసి అందరు కూడా చక్కగా మోకరించాలి. దయచేసి అందరు కూడా చక్కగా మోకరించాలి. టీచర్స్ కూడా లేచిపోవద్దు ప్లీజ్. దయచేసి టీచర్స్ ఎవ్వరు కూడా లేచిపోవద్దు. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థనలో ఉండండి. ఒక్క నిమిషం మీరు కళ్ళ తెరిచి ఒక్క 10 సార్లు సపట్టు కొట్టండి చాలు. ఎన్నిసార్లు కొట్టారు? 10 సార్లు కొట్టారా? ఎక్కువనే కొట్టారా? ఈ 10 సార్లు నవ్వుకుంటూ కొట్టారా, ఏడ్చుకుంటూ కొట్టారా? నవ్వుకుంటూ కొట్టారు కదా. అందరు కూడా జాగ్రత్త వినాలి. ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తున్నా. ఈ 10 సార్లు నువ్వు సపట్లు కొట్టావే, ఈ 10 సార్లు చప్పట్లు కొట్టినటువంటి 10 సెకండ్లలో ప్రపంచంలో ఇప్పటికే 10 మంది చచ్చిపోయారు. వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నరకానికి వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉన్నారు. మీరు కూడా చావద్దు. మేము వెళ్తున్నటువంటి నరకానికి మీరు రావద్దు. ఈ హెర్మోన్ ప్రాంగణంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా రావద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ జవాబు ఏంటి? రేపటి దినం మీ ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మీరు హాస్టల్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మరలా ఈ తరుణం వస్తుందో రాదో తెలియదు. ముఖ్యంగా జూనియర్స్, సీనియర్స్, మాకు సమయం ఉందిలే, మాకు బలం ఉందిలే, మాకు వయసు ఉందిలే, ఇంకా దేవుని కొరకు ఇవ్వాల్సిన సమయం ఎంతో ఉందిలే, ఇప్పుడు కాదు అనేసి అనుకోవద్దు. ఈ సమయం నీది కాదు, ఈ సమయం పోతే మళ్ళీ రాదు. ఒకసారి నూతనమైన తీర్మానంతో మనము ఇక్కడి నుంచి బయలు వెళ్దాం. మీరందరూ కూడా మోకాళ్ళ మీద ఉండండి. జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక భక్తుడు అన్నాడు, 90 సంవత్సరాల వయసులో, అయ్యో నేను మోకాళ్ళ మీద నిలబడలేకపోయానే అన్నాడు. మనం ఆయన కంటే గొప్ప వాళ్ళమా? ఆయన కంటే పెద్దోళ్ళమా? కాబట్టి అందరూ కూడా చక్కగా మోకరించండి. అందరూ కూడా కళ్ళు మూయండి. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, అందరూ కూడా కళ్ళు మూయండి. మీ కొరకై అంకులు ప్రార్థన చేస్తారు. ప్రేంగల్ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున విశ్వాసంతో మీ పాదాల చెంతకు వస్తున్నా. మానవుల ప్రభా, పాపులము మమ్మల్ని క్షమించు, నరకానికి వెళ్లకుండా మమ్మల్ని తప్పించు. మీ ప్రియ కుమారుని ద్వారా మమ్మల్ని మీకు సమీపంగా చేసుకున్న దాన్ని బట్టి ఎంతో వందనాలు. హెర్మోన్ కేంద్రంగా జరుగుతున్న ఈ VBSను ఆశీర్వదించుము ప్రభా. ఈ స్కిట్ ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు, మా నిర్లక్ష్యాన్ని మీరు మాకు తెలిపినారు. అనేక మంది చిన్నపిల్లల హృదయాలు మీరు కదిలించినారు. వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని, రాకపోకల్లో మాకు తోడుగుండమని, ప్రతి కీడు నష్టం నుంచి తప్పించమని యేసు నామమున ప్రార్థించాడు, వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.